హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. భగవంతుడు మనకి ఒక అవకాశాన్ని ఏ రూపంలో ఇస్తాడో కానీ మనకు తెలియదు. దానిని సద్వినియోగం చేసుకున్నవాడే ధన్యుడు. ఒక కూలి పని చేసేవాడు తన రోజు కూలీ తీసుకుందామని ఆ షాపు యజమాని దగ్గరికి వెళ్ళగా ఆ యజమాని, ఒరే రాముడు, ఈ రోజుతో మన షాప్ మూసేస్తున్నావురా, రోడ్డు వెడల్పు కార్యక్రమంలో మన షాపును కూడా కూల్చివేస్తున్నారు, ఇదే నేను నీకు ఇచ్చే చివరి రోజు కూలి అని చెప్పి కొంత డబ్బు ఇస్తాడు. రాముడు ఆ డబ్బుల్ని చాలా పదిలంగా పట్టుకుని రేపటి నుండి ఎలా బ్రతకాలి దేవుడా అని అనుకుంటూ తన చేతిలో ఉన్న డబ్బుతో కొంచెం భోజనం కొనుక్కొని ఆలోచించుకుంటూ నడుస్తుంటాడు. ఇంతలో ఒక్క బక్క పలసని ముసలాయన తన ఇద్దరి మనవళ్లతో ఎదురుపడి, బాబు, మేము 2 రోజులుగా ఏమీ తినలేదని దయచేసి మాకు ఏదైనా సహాయం చేయగలవా అని చాలా దీనంగా అడుగుతాడు. వారిని చూస్తుంటే చాలా బాధ కలిగి తన చేతిలో ఉన్న భోజనాన్ని రాముడు వారికి ఇచ్చేశాడు. ఆ ఇద్దరు పిల్లలు ఆ భోజనాన్ని చాలా ఆత్రంగా, ఎంతో ఇష్టంగా తిని కడుపు నిండా నీళ్లు తాగారు. అప్పుడు వారి తాత ఎంతో ఆనందపడి రాముడి చేతిలో ఒక పురాతన నాణ్యాన్ని ఇచ్చి, ఇది చాలా విలువైంది, నీకు ఎంతో అవసరమైతేనే తప్ప దీన్ని ఖర్చు చేయకని చెప్పి రాముడి చేతిలో ఆ నాణ్యాన్ని పెట్టాడు. నిజానికైతే ఈ కాలంలో అది ఒక చెల్లని నాణ్యం. అయినా దాన్ని తన జేబులో వేసుకుని ఇంటికి చేరుకుని నిద్రపోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే రాముడికి ఒకటి గుర్తొచ్చి పాత న్యూస్ పేపర్స్ వెతకటం మొదలు పెడతాడు. ఆఖరికి ఒక పాత న్యూస్ పేపర్లో పురాతన నాణ్యాలకు డబ్బులిస్తామని ఒక ప్రకటన కనిపిస్తుంది. వెంటనే చాలా జాగ్రత్తగా ఆ అడ్రస్ను తెల్లవారగానే ఆ దుకాణదారుని దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్న పురాతన నాణ్యం చూపిస్తాడు. ఆ నాణ్యాన్ని చూసిన ఆ షాపు ఓనరు, నేను ఈ నాణ్యం కోసమే చాలా రోజుల నుంచి వెతుకుతున్నానని, ఇది చాలా పురాతనమైనదని, ఇది ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం వెళ్ళి విరుస్తుందని చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తాడు రాముడికి. ఆ డబ్బును తీసుకున్న రాముడు సంతోషంగా దీనికి కారణమైన ఆ ముసలి తాతకు కొంత డబ్బులిస్తామని తిరిగి నిన్న భోజనం కొన్న కొట్టు దగ్గరికి వెళ్ళి అడగగా ఆ కొట్టు యజమాని రాముడిని పిలిచి, ఒరే రాముడు, నిన్న నువ్వు భోజనం ఇచ్చిన ఆ తాత నువ్వు వస్తే నీకు ఈ ఉత్తరం ఇవ్వమని చెప్పి ఆ తాత వేరే ఊరు వెళ్ళాడని చెప్పి ఆ ఉత్తరం ఇస్తాడు. ఆ ఉత్తరంలో, నాయనా, నువ్వు తినడానికి తెచ్చుకున్నదంతా మాకిచ్చేసావు, నేను కేవలం నా దగ్గరున్న దాంట్లో కొంచెమే నీకు ఇచ్చాను, దాన్ని జాగ్రత్తగా వాడి మంచి పేరు తెచ్చుకో అని వ్రాసి ఉంది. తన చివరి కూలీని పూర్తిగా ఎదుటివారి కడుపు నింపడం వల్లే తనకు లభించిన ప్రతిఫలమే ఈ డబ్బుని రాముడికి అర్థమయ్యింది. ఆ డబ్బుతో 10 మందికి సహాయం చేస్తూ సంతోషంగా తాను జీవించసాగాడు. కొన్నిసార్లు మనం చేసే చిన్న చిన్న సహాయాలు ఒకరి జీవితాన్నే నిలబెట్టవచ్చు. అందుకే మన పెద్దవారు మన చేతనైన సహాయాన్ని చేసే అవకాశం వచ్చినప్పుడు దాన్ని మనం వదులుకోకూడదు. ఆ దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఏ రూపంలో సృష్టిస్తున్నాడో మనకు తెలియదు కదా, అంతా ఆయన లీల మిత్రమా. ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. రేపు మరలా ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. జై హింద్.